ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఈరోజైతే నేను మరి కొత్త డిజైన్ ట్రై చేద్దామని చెప్పేసి కడా బ్యాంగిల్లో ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఉగాది వచ్చేస్తాం కదా అండి, ఉగాదికి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్ ఏదన్నా కడా బ్యాంగిల్ ట్రై చేద్దామని చెప్పేసి, మనకి ఉగాది అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేసి మామిడికాయ కదా అండి. అందుకే నేను మామిడికాయ డిజైన్లు అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. ముందుగా అయితే ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దాని మీద ఇలాగ వీడియోలో చూపించిన విధంగా డిజైన్ వేసుకొని, తర్వాత దాని మీద జర్దోసి థ్రెడ్ అయితే యూజ్ చేశాను అనమాట. గ్లూ B7000 గ్లూ అప్లై చేసి దాని మీద ఇలాగ స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకునేటప్పుడు చాలా పేషెన్స్గా స్టిక్ చేసుకోండి, అది తొందరగా అతుక్కోదు, అలాగే షేప్ అవుట్ రాదు. మనము దాన్ని షేప్ అవుట్ వచ్చేలాగా కొంచెంసేపు అలాగా టైం కేటాయించాలన్నమాట. దాన్ని పేషెన్స్గా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద ఫ్లవర్ కోసం నేను వైట్ సెరామిక్ 6K ఐ షేప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూస్తుంటారు కదా, ఇది స్టిక్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది వస్తుందంటే ఒక్కొక్కసారి చాలా చిరాకు తెప్పిస్తుంది అనమాట. మనము అందరూ చేసేస్తున్నారు కదా, ఈజీగానే ఉంది, మనం కూడా స్టార్ట్ చేసేద్దామని కొంతమంది అనుకుంటారు. కానీ ఏ ఒక్క వర్క్ కూడా అంత ఈజీగా ఉండదండి. మనం ఇష్టపడి అలాగే చాలా ఓపికతో చేసుకోవాలి. ఈ ఫ్లవర్ అయితే నేను ఒక అరగంట సతాయించిందనమాట, కొంచెము విసిగించేసింది. ఆ తర్వాత ఇలాగా ఫ్లవర్ షేప్ వచ్చాక తర్వాత మ్యాంగోకి మధ్యలో జర్కన్ స్టోన్స్ అయితే యూజ్ చేశాను, గ్రీన్ కలర్. తర్వాత నేను ఇది చేసుకున్నాక ఇంతే డిజైన్ పెడదాం అనుకున్నా, కానీ మళ్ళీ సైడ్స్లో ఎందుకో కొంచెం ఎంటీగా అనిపించిన దానికి నేను మళ్ళీ 6K ఐ షేప్ గ్రీన్ కలర్ లీఫీ మాదిరిగా అతికిచ్చేసాను. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇలాగా లక్ష్మీ కాయిన్ యూజ్ చేసేసి 8K ఐ షేప్ రెడ్ కలర్ అయితే ఫ్లవర్ షేప్లో వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసేసుకోవాలి. అందరూ మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, గ్లూ ఏది యూజ్ చేస్తున్నారు చెప్పట్లేదు అని అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉన్నానండి. బీడ్స్ మీద బీడ్స్కి కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్ ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ మీద కానీ నేను B7000 గ్లూ అయితే యూజ్ చేస్తాను. మామూలు దానికైతే మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేసేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మార్కెట్లోకి B6000 గ్లూ అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా క్విక్ గ్లూ కూడా వచ్చేసింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. నాకైతే ఇవి అలవాటు అయిపోయినాయి కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ మధ్యలోకి నేను ట్రయాంగిల్ షేప్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇలా వచ్చింది, ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.